అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చేయి పట్టావు బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి మనమందరం ఈ రీతిగా కూడుకునట దేవుని చిత్తమైనది. ప్రియులారా, ఈ రక్షణ సువార్త పరిచర్యను వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రభు నామమున శుభములు కలుగును గాక. మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప మేళ్లను చేశాడు. ఆయన చేసిన మేళ్లను మరుగుపరచగా బయలుపరచడానికి మనల్ని పాత్రగా వాడుకుంటున్నాడు. మరి మనం ఈ లోకంలో ఈ భూమి మీద జీవించినంతకాలము లోకానుసారమైన జీవితము జీవించుట కాదు, కానీ ఆత్మానుసారముగా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారమై జీవించాలని ఆయన కృప ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. బ్రతికిన కొత్త కాలమైన ఆయనకు లోబడిన వారమై ఆయన చిత్తానుసారముగా మనము ఉండాలి. దేవుడిచ్చిన సమయం ఎంతో గొప్పది. ఆ యొక్క సమయాన్ని మనము దుర్వినియోగపరుచుకుంటున్నాము, ధనాకాంక్షతో దుర్వినియోగపరుచుకుంటున్నాము, లోకాశలతో దుర్వినియోగపరుచుకుంటున్నాము. లోకంలో ఎన్నో పంచరంగములు గల యొక్క ఉన్నవని అనుకుని భ్రమపడుతూ మనము ఆ రీతిగా ఆ యొక్క భ్రమలోనే జీవిస్తున్నాం తప్ప సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ధ్యానించలేకపోతున్నాం, ఆయనకి లోబడలేకపోతున్నాం. ఆయన చిత్తానుసారంగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాము, వాక్య ధ్యానంలోకి వెళ్దాము. కృపయు కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో నీ ప్రియులతో కూడి ప్రభు నేను ధ్యానించిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డల ప్రభు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు, దుర్వినియోగపరుచుకుంటున్నారు మీకు తెలుసు అయ్యా. లోకాశల్లో పడి లోకాశల్లో కృంగి కృషించి నశించిపోతున్నాయి ఇక బిడ్డలను తండ్రి. నీ యొక్క వాక్యము ద్వారా బలపరచండి, వాక్యంలో నడిపింపచేయమని అడుగుతున్నాను. వాక్యం వినాలని ఆశతో ఆసక్తితో ఉన్న బిడ్డలను దీవించండి. అతన్ని ఈ వాక్యం ద్వారా
వారు బలపడటకు సహాయం దయచేయమని, నీ కృప ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని, ఈ ఆరాధన అంతట్లో కూడికలో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామమున మీకు విరేపుతో ప్రతిమాని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి ఆయనను ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనము మనం చూసినట్లయితే 19వ వచనం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమటైనను తుప్పైనను తినివేయను. మనము ఈ లోకంలో ధనాశతో జీవిస్తుంటాము. మన ధనానికి ఇచ్చిన ప్రిఫరెన్స్, ప్రాధాన్యత మరి దేవునికి ఇవ్వము. మరి దేవుని విషయంలో అయితే నాటకీయంగా జీవిస్తున్నాము కానీ యథార్థముగా జీవించలేని పరిస్థితి. దేవుని హృదయంతో మనం ధ్యానించలేకపోతున్నాం. నామకార్థమైన క్రైస్తవ జీవితము, నామకార్థంగా జీవిస్తున్నాం. పైకి మాత్రము నటిస్తుంటాము ఎంతో భక్తి పరులలాగా, కానీ మనలో భక్తి ఎంత ఉందో ప్రభువుకు తెలుసు. మనం ధనము సంపాదించుకున్నటకు కూర్చుకున్నటకు సమయాన్ని వెచ్చిస్తున్నాము కానీ ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని, ధ్యానించాలని, ఆయన్ని స్తుతించి గణపరచాలని మనం ఆసక్తి చూపించట్లేదు. చూపిస్తున్నట్టుగా నటిస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ధనము సమకూర్చుకున్నట వ్యర్థమంటున్నాడు. నువ్వు ధనం సమకూర్చుట ఎడలా భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమటైనను తుప్పును తినివేయను, దొంగల కన్నము వేసి దొంగిలించేదారు. చూసారండి, మనం ఇక్కడ ధనం సంపాదిస్తాం, ఎంతో ధనం సంపాదిస్తాం, దొంగల కన్నము వేసి ఎత్తుకుపోతారంటున్నాడు. నువ్వు దాచుకున్నది మరి ఒకరు దోచుకుంటాడంటున్నాడు. నువ్వు ఇక్కడ భూమి మీద సంపాదించుకుని దాచుకున్నది చిమ్మట తినివేస్తుంది అంటున్నాడు. దాచుకుంటాం కానీ మనలో ఎంత దాచుకున్నా, ఎంత దోచుకున్నా మనశ్శాంతిని పొందలేని వారమై ఉంటున్నాం. ఎంతో ధనం గలవారు ఉన్నారు, ఎన్నో కోట్లు సంపాదిస్తారు, ఎన్నో ఆస్తిపరులై ఉంటారు, ఎంతగానో గొప్ప గొప్ప జీవితాలు జీవిస్తున్నాం అనుకుంటారు. కానీ నువ్వెంత సంపాదించినా నీలో మనశ్శాంతిని కోల్పోతారు. ధనం ఎక్కడుంటుందో అక్కడ మనశ్శాంతి ఉండదు. దాచుకున్న సొమ్ముని ఎవరైనా దోచుకుంటారేమో అని భయం. నేను దాచుకున్న సొమ్మును ఏమైపోతుందో అని దానికి కాపలాపరుడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు తప్ప నువ్వు స్వచ్ఛంగా మనశ్శాంతి కలిగి ప్రశాంతంగా దేవునిలో ఆరాధిస్తూ మనశ్శాంతిగా నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. నీలో మనశ్శాంతిని లోపించిపోతుంది. కారణం, నీ ధనం నిన్ను పాడు చేస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునడి. పరలోకమందు మనము ధనము కూర్చుకోమంటున్నాడు. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు. నీ ధనము ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. చూసారా ప్రియులారా, వాక్యంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ ధనం గురించి ఆలోచిస్తావు తప్ప దేవుని ఆశీర్వాదాలను కోల్పోతున్నావు, దేవుని దీవెనలు పొందలేకపోతున్నావు. పరలోకంలో ధనం సమకూర్చుకోమంటున్నాడు.
ఆయన దీవెనలో కోల్పోవద్దంటున్నాడు. ఈ లోకంలో మనము బ్రతికేది కొంతకాలమే. ఈ బ్రతికిన కొంతకాలమైనాను మన శాంతిని కోల్పోతున్నాం. ఏ కుటుంబం చూసినా, ఏ మనుషునితో మాట్లాడినా వాడి హృదయంలోంచి వచ్చే మాటలు ప్రశాంతత కూడిన మాటలు రావు. దుఃఖం గురించి మాట్లాడే విషయాలను మనము వింటుంటాం. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక బాధ. ఈ బాధలన్నిటి నుంచి విడుదల కావాలంటే, ఇక మనశ్శాంతి పొందాలంటే దేవుని సన్నిధిలో గోచాడి ప్రార్థన చేయి. నీకు మనశ్శాంతి దొరుకుతుంది. కొంతకాలం నేను కూడా మనశ్శాంతిని కోల్పోయి జీవించిన వాడిని, ఆరోగ్యం కోల్పోయి జీవించిన వాడిని, వ్యర్థమైన జీవితం అని బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని దేవుని కొరకు మనము సద్వినియోగపరుచుకోవాలి. కానీ మనమేమో ఏ రీతిగా సద్వినియోగపరుచుకుంటున్నాము? ధనాశ, లోకాశ, జీవపుడంబము, ఆధిక్యతలు, అధికారాలు, ఇవన్నీ వ్యర్థం అంటున్నాడు ఆయన. ఇవన్నీ వృధా. ఈ లోకంలో బ్రతికిన కాలము చాలా తక్కువ. ఈ తక్కువ సమయాన్ని నువ్వు దేవుని కొరకు ఉపయోగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దొంగలు కన్నము వేసి దొంగలించెదరు, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. మన హృదయం అక్కడే ఉంటుంది. ధనం దగ్గరే మన హృదయం ఉంటుంది. నేను ఎంతో సంపాదించాను, ఎన్నో భవనాలు ఉన్నాయి, ఎంతో ఆస్తి ఉంది, మరి ఈ రీతిగా గొప్పగా మాట్లాడతావు. కానీ దేవుని ఆత్మ నీలో పనిచేసే విధంగా నువ్వు మాట్లాడవు. దేవుని ఆత్మ నీలో పని చేయాలంటే లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు గైకొనాలి. గైకొంటున్నావా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన పనులు, ఒత్తిడులు, మనశ్శాంతి లేని జీవితము. చివరకు పడుకునే సమయంలో కూడా ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా ఈ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం. దేవుడిచ్చిన సమయం ఎంతో గొప్పది. దేవుడు మాట్లాడుతున్నాడు, దేహమునకు కన్ను దీపము అంటున్నాడు. దేహం అంతటికి కన్ను ఒక దీపము లాంటిది అంటున్నాడు. నిజమే. ఈ కళ్ళు లేకపోతే మనం కబోదులమే, చీకటిలో ఉంటున్నట్టుగానే, సంచరిస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ రీతిగానే ఆత్మ సంబంధంగా మనం లేకపోతే కళ్ళు లేని కబోదు వలె మనం ఉంటున్నాము ఈ లోకంలో. మన చుట్టూ కూడా చీకటే. దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నంత సేపు మనము వెలుగు దూతల వలె ఉంటాము. వెలుగుతో మనం విరాజిల్లుతాము, వెలుగుతో నింపబడి ఉంటాము ప్రియులారా. కానీ ఆ కన్నును, ఆత్మ సంబంధమైన ఆ యొక్క కన్నును మనము పాడు చేసుకుంటున్నాం. ఈ లోకాశలను బట్టి, లోక సమస్యలను బట్టి, లోక పాపములను బట్టి. కనుక నీ కన్ను తేటగా ఉండినేడలా నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను వెలుగుమయమై ఉండాలంటున్నాడు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. చూసారా? నీ కన్ను చీకటిమయమై ఉంటే, అంటే కళ్ళు లేని కబోదు వలె ఉంటే, కళ్ళున్నాను కబోదు లేని వారిగా జీవిస్తున్నాము లోకానుసారంగా. కానీ లోక సంబంధమైన వెలుగు ఉండొచ్చు, అది శాశ్వతము కాదు. కానీ ఆత్మ సంబంధమైన నీ కన్నులు వెలుగుతో నింపబడి ఉంటే, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండినేడలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు. ఒక యజమానికి ఇద్దరు దాసులు ఉండరు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. మనం ఏ రీతిగా ఉంటున్నాం? మన యజమానుడు ఒక్కడే.
ప్రభు ఒక్కడే. కానీ మనం ఈ లోక సంబంధంలో జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ ఇద్దరికి బానిసలుగా జీవిస్తున్నాం. సాతానుడికి బానిసలుగా జీవిస్తున్నాము. కానీ నిజమైన దేవుడు నాడని గ్రహించలేకపోతున్నాం. యజమానుడు, నిజమైన ప్రభువు అని గ్రహించాలి. యజమానులు ఇద్దరు కాదు, ఒక్కరే. ఆయన ప్రభువైన క్రీస్తు మాట్లాడుతున్నాడు 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడు కానేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాను, లేదా ఒకరి పక్షముగా నుండి మరి ఒకరిని తృణీకరించను. చూసారా, ఒక యజమానుడు ఇద్దరు దాసులకు కానేరడు అంటున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియులారా, మన వాక్యానుసారముగా జీవించాలి. 25వ వచనం చూసినట్లయితే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఉదయం లేచిన దగ్గర నుంచి లేక ఏమి తింటాము, ఏమి త్రాగుదాము, ఎలా జీవిస్తాము, ఎలా బ్రతుకుతాము, ఈ చింతన మనల్ని కృంగదీస్తుంది. ఇక్కడ మరొక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? చూసారు ఎంత చక్కని మాట చెప్పాడు. ఆకాశ పక్షులు రేపటి గురించి తలంచవు, రేపటి కోసం కూర్చుకొనవు, రేపటి కోసం దాచుకొనవు. దేవుడు ఆ దినానికి ఇచ్చిన దానికి సంతోషపడి జీవిస్తూ ఉంటాయి. ఆకాశ పక్షులను చూసి నేర్చుకోవాల్సినంత ఉంది. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కదా. నిజమే, మనల్ని ఎంతో శ్రేష్టంగా దేవుడు సృష్టించాడు. సృష్టికర్త అయిన దేవుని మనం మర్చిపోతున్నాం. కానీ ఈ సృష్టిని మనము వెంబడిస్తున్నాం. దేవునికి అయిష్టమైన పనులు, దేవుని చెప్పిన రీతిగా, దేవుడు నడవమన్న రీతిగా మనం నడుస్తున్నామా? ఎంతసేపు ధనము కూర్చుకోవాలి, ఆస్తిని కూర్చుకోవాలి. ఈ ధనం ఎక్కడుందనో నీ హృదయం అక్కడే ఉందని అంటున్నాడు. ధనము కోసమా? అది మనిషి తయారు చేసినదే. దేవుడు నిన్ను సృష్టించాడు, నిన్ను తయారు చేశాడు. మరి సృష్టించిన వారికి నువ్వు లోబడాలి కదా. సృష్టించిన వాడికి నువ్వు నీ హృదయాన్ని అప్పగించాలి కదా. ఆయన చిత్తానుసారంగా ఉండవలసిన పడమే కదా. కానీ మానవుడు సృష్టించిన ఈ ధనం కోసం నువ్వు లోబడుతున్నావు. ఈ ధనము శాశ్వతము కాదంటున్నాడు ఆయన. ధనము కూర్చుకొనవద్దు అంటున్నాడు. పరలోకపు తండ్రిని నువ్వు కూర్చోగలగలా? పరలోకపు తండ్రిని నువ్వు ధ్యానించగలుగుతున్నావా? ఆయనను వెంబడించమంటున్నాడు ఆయన. కనుక మనం ఎవరిని వెంబడిస్తున్నాము? లోకమును వెంబడిస్తున్నాము, లోకాశలను వెంబడిస్తున్నాము, సాతాను క్రియలను వెంబడిస్తున్నాము, సాతాన్ని వెంబడిస్తున్నాము. కనుక ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన దేవుని నువ్వు వెంబడించినట్లయితే దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. ఆయన కృపా సమాధానం మనకి ఎప్పుడు తోడై ఉంటుంది. ప్రియులారా, ఈ కొద్ది మాటలను ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే మరి ఒక వాక్యంలో మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపయో కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో ధనము సమకూర్చుకుని వద్దంటున్నావు ప్రభువా. మా కొరకు
పరలోకములు ధనము సమకూర్చాలని సెలవిస్తున్నావు. ఆకాశ పక్షులను నాయన ఉదాహరణగా చూపించావు. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవి కొట్లలో కూర్చుకున్నావు. ఈనాటి ఆహారం ఆనాడే నువ్వు దయచేస్తున్నావు. అంతకన్నా ఈ యొక్క మానవుని గొప్పగా సృష్టించావు, కానీ అంతకన్నా హీనముగా ఈ మానవుడు లోకానుసారంగా జీవిస్తున్నాడు. ప్రభువా, మాపై దయ చూపించండి. ఈ యొక్క రక్షణ భాగ్యంలో మమ్మల్ని నడిపించేయండి. ఇంతవరకు వినిన వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యమును వినిన బిడ్డలను, వాక్యమును వారి హృదయంలో విత్తబడి నాటబడి ఫలింపచేయమని, ఈ కృప ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ పాదముల చెంత మిక్కిల వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా.